హలో గైస్, నమస్తే అందరికీ. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉండాలని కోరుకుంటానా. ఈరోజు చెప్పుకోదగ్గ మ్యాటర్ ఏంటిదంటే, ఈరోజు మా అత్తమామను రైల్వే స్టేషన్లో వదిలిపెడదామని పోయినా. స్టేషన్ చాలా రోజులు అవుతాను నేను చూడకనైతే. ఆ స్టేషన్ చూసే వరకు ఆ స్టేషన్ ఎట్లుందంటే సికింద్రాబాద్ తాత అట్లా తయారైంది స్టేషన్. నేను పిక్చర్ అయినా అసలు ఇంత డెవలప్మెంట్ అయింది ఈ చెర్లపల్లిలో. అసలు ఎన్ని ట్రాకులు తెలుసా? ఒక 13-14 ట్రాకులు ఉంటాయి. అసలు ఇంత డెవలప్మెంట్ ఘోరంగా అంటే ఘోరంగా అయింది. ఎవరైనా ల్యాండ్లు కొనే ఉద్దేశం ఉంటే మాత్రం కంపల్సరీ చెర్లపల్లిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది మీకు ఫ్యూచర్లో మాత్రం 99%, 100% మీకు మంచి ప్రాఫిట్ని తీసుకొస్తుంది. మీరు ఏం ఇన్వెస్ట్ చేసినా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినా మాత్రం కంపల్సరీ చెర్లపల్లి నియరెస్ట్ ఎక్కడైనా పర్లేదు, అక్కడ వేసుకుంటే ₹1 అయినా ఎక్కువైనా పర్లేదు. గట్టినే జర వీడియోని మొత్తం చూడులు చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం షేర్ చేయండి. ఎందుకు నిన్ను కొట్టిందా? నువ్వేమన్నా అన్నావా? ఎట్లా అన్నది? ఇట్లా కొట్టిందా? ఇట్లా అన్నదా? ఇట్లా చెంపలు పిండిందా? ఇటు చూడు, బాగుందా? మా అభిజ్ఞాడైతే కార్టూన్ బొమ్మలు చూసుకుంటా నాకు టబ్ కావాలంటే ఒకటి ఆన్లైన్లో బుక్ చేసిన. అబ్బాబా ఏం ఎంజాయ్ చేసిందంట. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. రీజనబుల్ కాస్ట్లో తీసుకున్నా, ₹280 పడ్డది దీనికి. కానీ దీంతోనైతే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసింది మా పాపనైతే. చాలు కదా, చాలు. ఇక మా అత్తమ్మ వాళ్ళు వచ్చి 2 రోజులు అవుతుంది. వాళ్ళు ఊరికి వెళ్తా అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతా అని చెప్పేసి అనగానే వాళ్ళను మేము ఇక సెండ్ ఆఫ్ ఇయ్యాలి కదా. ఇక అందరం ఇక మా అమ్ములు గారు స్టార్ట్ చేస్తాడు ఏడ్చుడు. ఎందుకంటే ఇక వీళ్ళు పోతాను కదా, వాళ్ళ అమ్మ మా తాత. బాయ్ చెప్పు అభి, బాయ్ చెప్పు. ఇక చూడు, ఇక బాయ్ చెప్పు. మా బంగారదలు అయితే బాయ్ చెప్పనంటుంది, ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు కదా పోడు. ఈ స్టేషన్ చూసి సికింద్రాబాద్ అనుకున్నారు. ఇది చెర్లపల్లి స్టేషన్. వామ్మో, చెర్లపల్లి స్టేషన్ చూస్తుంటే సికింద్రాబాద్ కంటే ఘోరంగా ఉన్నది. అంత పెద్ద రైల్వే స్టేషన్ అసలు మామూలుగా మరో సంవత్సరాల్లో మాత్రం ఈ స్టేషన్ ఎక్కడికో పోతుంది. మరో సికింద్రాబాద్ కాకపోతే అడుగు. ఇంటికైతే వచ్చిన అబ్బా మస్తు ఎండ కొడుతుంది. కాస్త కొద్దిసేపు పడుకున్నా. దాని తర్వాత ఈవినింగ్ ఇక మా అమ్ముగానికి డ్రెస్సులు తీసుకోవడానికి రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాం. ఇక ఇది మా బడ్జెట్ కాదనుకొని ఇవన్నీ చూసినాం. మెయిన్ డ్రెస్ క్వాలిటీస్ మాత్రం వండర్ఫుల్గా ఉంటాయి, కానీ మా బడ్జెట్ కాదనుకొని రిటర్న్ వచ్చేసినాం. దీంట్లో అయితే మామూలుగా అయితే ఏం టైంపాస్ చేసిండంటే అట్లా చేసిండు. ఏ డ్రెస్ చూసినా నాకే కావాలంటది. ఇవన్నీ నాయనా అని అంటది. చేతిలో చాలా డబ్బులు ఉన్నప్పుడు మాత్రం నా బంగారు తలని తీసుకొచ్చి మొత్తం ఇచ్చి పెడతా, షాప్ మొత్తం ఏదంటే అది కొనుక్కోరా అని. ఇప్పుడైతే నా పరిస్థితి అట్లా లేదురా, కొంచెం బడ్జెట్ లో ఉంది. నువ్వు అర్థం చేసుకో. బాగుందా? చూపి నాకు చూపి. ఓమ్మో చాలా బాగుంది అవి. నా బంగారు తల్లికి ఏ డ్రెస్ వేసినా అట్లే సెట్ అవుతుంది. ఈ కలర్ చూడు, ఇది చూడు, ఇది చూడు. ఈ డ్రెస్ అయితే మస్తు నచ్చింది. కానీ దీని ప్రైస్ వచ్చేసి 1300. చిన్న పాప తర్వాత బడ్జెట్ ఉన్నప్పుడు తీసుకుందాం అనుకొని. ఇక మామూలుగా అయితే ఈ డ్రెస్ మీదే పడ్డది మనసు అంతా. ఈ డ్రెస్ తీసుకుందామన్నా మాకు నచ్చలేదు. లైట్ తీసుకున్నాం. ఈ టెన్షన్ అయితే ఏమైతే తీసుకోలేదు, తీసుకుంటాం. కాకపోతే టైం అయితే స్పెండ్ చేసాం దాంట్లో. ఒక ½ అవర్కి ఎక్కువ టైం స్పెండ్ చేసాం. తీసుకో.
సారీ ఇక్కడ ఎక్కుందట. ఇక ఇదంతా తిరుగుడు అయిపోయింది. మస్తు టైం స్పెండ్ అయితే చేసినాం దాంట్లో. మస్తు హ్యాపీ అనిపించింది. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జూడియోకి వెళ్ళాం. జూడియోలో కాస్త మనకు రీజనబుల్ ప్రైస్లు ఉంటాయని. బాబా జూడియోలో మాత్రం ఎంత ట్రెండీ డ్రెస్సులు ఉంటాయంటే మస్తు అనిపిస్తుంది. మామూలుగా కూడా ఓ 2-3 డ్రెస్సులు తీసుకున్నాం మంచి రీజనబుల్ ప్రైస్లా. మీరు కూడా ట్రై చేయండి. బాగుందా? అట్లా ఈ కలర్ ఒకటి చనిపోతుంది. దీనికి రెడ్ కలర్ అంటే వైట్ స్కర్ట్ ఏదైనా తీసుకో. కాంబినేషన్ బాగుంటుంది. చూపి నాన్న, చూపు పెట్టుకో. అన్నీ చూసి లాస్ట్ అయితే ఇది ఫైనల్ అయింది. నాకు కూడా ఈ ప్యాంట్ టీషర్ట్ చూడగానే అబ్బా తీసుకోవాలనిపించింది. ఇక నేను కూడా తీసేసుకున్నా ఒకటి. ఇక షాపింగ్ అయితే అయిపోయింది. బిల్లు అయిపోయినాకి వెళ్ళాలి. మొత్తం ప్రైస్ చూస్తే మాత్రం 3000 రూపాయలు అయినాయి. మామూలుగా బట్టలతో నా బట్టలతో కలిపి నాకైతే రీజనబుల్ కాస్ట్ అనిపించింది. 102. ఓకే గాయ్స్, షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళాలి. అందరికీ గుడ్ నైట్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్. ఏమేమి తీసుకున్నానా? నీకు 2 డ్రెస్సులు తీసుకున్నా.